హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఆలు చికెన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నేను ఇక్కడ 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. 1.5 కేజీ చికెన్కి సరిపడేవన్నీ మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఉల్లిపాయలు, టమాటాలు, ఆలు, పచ్చిమిర్చి, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. మసాలా 2 బిర్యానీ ఆకులు, చెక్క, మిరియాలు, లవంగం. కడాయి బాగా హీట్ ఎక్కాక మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న మసాలా అంటే 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు అయితే వేసుకోవాలి. మసాలా అనేది బాగా ఫ్రై అయ్యాక మనం ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలాగా కొంచెం వేగాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ మనకి బాగా వేగాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందే నూరు పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఆనియన్స్ మనం ఎంత చిన్న ముక్కలుగా కట్ చేస్తుంటే ఆనియన్ ఫ్లేవర్ అంత వస్తుందంట. అందుకే రెసిపీస్కి తగినట్టు ఆనియన్స్ అనేవి కట్ చేసుకుంటారు. మీరు గమనించుంటారో లేదో నాకైతే తెలీదు. అల్లం పేస్ట్ మనకు పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఉప్పు, కారం, పసుపు, మసాలాలు ఇవి మెజర్మెంట్స్ అయితే ఇవ్వలేదు. సరిపడా వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ ఉప్పు వేశాను అండ్ 1/2 స్పూన్ పసుపు వేశాను. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేశాను. ఇలా చికెన్ వేసినప్పుడు గరం మసాలా వేసుకుంటే మనకి చికెన్ ముక్క అనేది మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటుంది. చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇలా టమాటాని వేసుకున్నప్పుడే కారం కూడా వేసేసుకోవాలి. కారం కూడా మీకు తగినట్టు వేసుకోండి. నేను ఇక్కడ 1.5 కేజీ చికెన్కి 1.5 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్ల కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ బాగా ఉడుకుతున్నప్పుడు గ్రేవీ ఎక్కువ తినేవాళ్ళు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి ఉప్పు చూసుకోండి. సరిపడా లేకపోతే ఉప్పు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ చికెన్ మసాలా ఉన్నట్లయితే చికెన్ మసాలాని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆగండి. ఆలు చికెన్ కర్రీ పూర్తిగా రెడీ అయిపోయింది. ఇక ఫైనల్గా మనం ముందే తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.